రాష్ట్రంలో జరగనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల స్కెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి. మొత్తం 7 పరీక్షల తేదీల ఖరారు చేసింది. మేలో ఎబ్సెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 4, 5న అగ్రికల్చర్, 9, 10, 11న ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. మే 12న ఎడ్సెట్, 13, 14న ఐసెట్, 15న ఈసెట్, 18న లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 28 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, మే 31 నుంచి జూన్ 3 వరకు పీఈ సెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఉన్నత విద్యా మండలి. సెట్స్ స్కెడ్యూల్ పై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, సెట్స్ స్కెడ్యూల్ విడుదలైంది కదా, వివరాలేంటి? సంబంధించినటువంటి షెడ్యూల్ను కొద్దిసేపటి క్రితమే ఉన్నత విద్యా మండలి అధికారులు చైర్మన్ బాలకృష్ణారెడ్డి, అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీరామ్ వెంకటేష్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సెట్స్కి సంబంధించి కూడా ఎబ్సెట్, అదేవిధంగా లాసెట్, ఈసెట్, ఐసెట్, ఈ సెట్స్ పరీక్షలకు సంబంధించి కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయిన వెంటనే అనేక మంది విద్యార్థులు కూడా దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. నిన్న మనం చూసాము, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ యూనివర్సిటీల వీసీలతోని ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏవైతే సెట్స్ ఉన్నాయో వాటి కన్వీనర్లను కూడా నిన్న ప్రకటించారు. ప్రకటించిన అనంతరం ఈరోజు కూడా మధ్యాహ్నం అధికారులు సమావేశం నిర్వహించి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెట్స్కు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తము 7 రకాల సెట్ పరీక్షలకు సంబంధించి మే 4 నుంచి జూన్ 3 వరకు, అంటే 1 మంత్ వరకు మొత్తము సెట్స్కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండనుంది. ఈ పరీక్షలన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు జరుగుతాయి. మొత్తంగా కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి కూడా అన్ని యూనివర్సిటీలకు కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా వెబ్సైట్కు సంబంధించి ఎక్కువ శాతం అగ్రికల్చరు, అదేవిధంగా ఫార్మసీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి చాలామంది విద్యార్థులు రాస్తూ ఉంటారు. ఎక్కువగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కువ శాతంలో పరీక్షలు రాయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ షెడ్యూల్ని అయితే కొద్ది రోజులలో, అంటే ఫీజుకు సంబంధించి ఆయా యూనివర్సిటీలు ఇవ్వనున్నాయి. వెబ్సైట్కు సంబంధించి ప్రధానంగా జేఎన్టీయూ కండక్ట్ చేస్తున్నది. రెక్టార్, ఇప్పుడు ప్రస్తుతం జేఎన్టీయూ రెక్టార్గా ఉన్నటువంటి విజయ్ కుమార్కు వెబ్సైట్ కన్వీనర్గా కూడా నిన్న నియమిస్తూ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు ఇచ్చింది. షెడ్యూల్కు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ప్రకటించారు. ఇక ఆయా యూనివర్సిటీలు ఎగ్జామ్ ఫీజులకు సంబంధించి కూడా 2-3 రోజుల్లో డేట్స్ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా లాస్ట్ ఇయర్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సెట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.